కొవ్వూరు సుబ్రహ్మణ్య ఘాట్ వద్ద పుష్కర వైభవం ఏ విధంగా కొనసాగుతుందో మా ప్రతినిధి రవికృష్ణ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 4వ రోజు పుష్కరాలు అత్యంత ఉత్సాహంగా ఆనందోత్సవాల మధ్య జరుగుతున్నాయి. మొదటి 3 రోజులు జనసమూహంతో ఈ కొవ్వూరు పట్టణం కలకలాడింది. ఈ రోజు కూడా అదే స్థాయిలో ప్రజలు ఈ పుష్కర యాత్రికులు వచ్చి పుష్కర స్నానాలు చేసేందుకు రెడీగా సిద్ధంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 97 ఘాట్లలో కూడా ఈ రోజు ఈ పుష్కర స్నానాలు చేయడానికి తరలి వస్తున్నారు. అయితే గత 3 రోజులతో పాటు పోలిస్తే ఈ రోజు కాస్తంత ఉదయం నుండి కాస్తంత జన తాకిడి తగ్గింది. అయినప్పటికీ కూడాను ఇప్పుడిప్పుడే ఈ స్నానాలు చేసేందుకు జనాలు తరలి వస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రధాన ఘాట్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఘాట్లో కూడా స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి కొవ్వూరులో ఉన్న ఈ ఘాట్లో కూడా ఉదయం నుంచి ఈ జనం వచ్చి స్నానాలు చేస్తున్నారు. పుష్కర స్నానాలతో పాటు పిండ ప్రధాన కార్యక్రమాలు, కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. గత 3 రోజుల్లో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. గత మొదటి రోజు ఉన్న సమస్యలు రెండో రోజు సమస్యలు 3వ రోజు, ఈ విధంగా అలా అధికారులు ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నారు. మొదట్లో ఈ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేది. అదేవిధంగా భక్తులు పార్కింగ్ ప్లేస్ నుంచి బస్ స్టాప్ నుంచి ఘాట్లకు రావడానికి భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితి ఈ రోజుకి కాస్తంత తీరింది. బస్సుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఇప్పుడు ప్రస్తుతానికి భక్తులకి ఆ సమస్య నుంచి గట్టెక్కారు. అయితే ప్రస్తుతానికి అంటే రైల్వే ప్రయాణికులు మాత్రం కాస్తంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. రైళ్లు వచ్చి అవుతున్నప్పుడు కూడా జనాలకు ఇక్కిరిసి వస్తున్నారు. ఖాళీ లేకపోవడంతో ఏసీ గదుల్లో కూడా ఏసీ కంపార్ట్మెంట్ లో కూడా ఈ యాత్రికులు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గంటల కొద్దీ ప్రతి స్టేషన్ లో కూడా ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ప్రతి స్టేషన్ లో గంటల కొద్దీ రైళ్లు ఆగిపోయి ప్రయాణికులు కాస్తంత ఇబ్బందికర అవుతుంది. ఉదయం రావాల్సిన ట్రైన్లు మధ్యాహ్నానికి రావాల్సిన ట్రైన్లు రాత్రికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. నిర్ణీత సమయానికి ఘాట్ వల్ల రైల్వే ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. అయితే మొత్తం మీద పుష్కరాల విషయంలోకి వచ్చేసరికి ఇప్పుడు ఈ జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. పోలీసు యంత్రాంగం, అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యల కారణంగా ఈ యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యాలు లేకుండా పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఓవర్ టు స్టూడియో.